Welcome to 24 Technologies. Our today's topic is CloudFront. CloudFront ల్యాబ్. ఇప్పుడు మనం యాక్చువల్గా S3 బకెట్ ఏదైతే ఉందో ప్రీవియస్ సెషన్స్లో మనము అబ్జర్వ్ చేస్తే S3 బకెట్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీరు ప్లేస్ చేశారు అనుకోండి. ప్లేస్ చేసిన తర్వాత దానికి ఎక్స్టర్నల్ అంటే పబ్లిక్ యాక్సెస్ అంటే ఇంటర్నల్గా మీరు జస్ట్ అక్కడ ఉన్న ఓపెన్ అని చెప్పేసి కొడితే ఓపెన్ అయ్యేది. బట్ పబ్లిక్ యాక్సెస్ ఎక్స్టర్నల్గా మీకు కావాలి అంటే యూ హ్యావ్ టు గివ్ సమ్ పాలసీస్. ఓకే, వర్షనింగ్ ఎనేబుల్ చేసుకోవడము అండ్ పాలసీస్ బకెట్ పాలసీ అని చెప్పేసి ఏదైతే ఉందో అక్కడ నేను ఒక బకెట్ పాలసీ ఇవ్వాలి. ఇన్ ద సేమ్ టైం నేను పబ్లిక్ యాక్సెస్ ఏదైతే ఉందో చెక్ అయ్యి దాన్ని అన్చెక్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ ఆప్షన్ అనేది లేకుండా అంటే నేను ఆ రకంగా కాకుండా కూడా ఇంకొక రకంగా నాకు ఏమన్నా చేసుకోవడానికి అంటే పబ్లిక్లీ యాక్సెస్ చేసుకోవాలి. బట్ నేను అక్కడ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకుండా అని చెప్పేసి అంటే ఉందా ఏదైనా ఆప్షన్ అంటే ఎస్ ఉంది. ఎప్పుడు మనం అది క్లౌడ్ ఫ్రంట్ అని చెప్పేసి మనము డిస్ట్రిబ్యూషన్స్లో యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు డూ, నాకు ఒక బకెట్ కావాలి. రఘువీర్ క్లౌడ్ ఫ్రంట్ అని పెడదాం. క్లౌడ్ ఫ్రంట్ ఐఫన్ న్యూ డన్. ఓకే, ఇక్కడ ఇదేది మనం అన్చెక్ చేసి బకెట్ పాలసీ ఒకటి ఇచ్చాము అంటే మనము ఎక్స్టర్నల్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది మన ప్రీవియస్ సెషన్స్. బట్ ఇప్పుడు నేను ఇవేవి చేయను. జస్ట్ వాట్ డూ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ బకెట్ విత్ ఆల్ డిఫాల్ట్ సెట్టింగ్స్. రైట్, ఇప్పుడు నేను ఈ బకెట్ ఏదైతే ఉందో ఈ బకెట్ ఇది జస్ట్ నేమ్ మా ఫ్రెండ్ అని ఇచ్చినంత క్లౌడ్ ఫ్రంట్ అని ఇచ్చినంత మాత్రాన క్లౌడ్ ఫ్రంట్ అని వర్క్ కాదు. ఇక్కడ ఒకసారి నేను ఇక్కడ పర్మిషన్స్ చూస్తాం. ప్రాపర్టీస్ పర్మిషన్స్, ఇక్కడ పర్మిషన్స్ చూసామంటే ఇక్కడ ఆన్ ఉంది. ఇక్కడ ఏవైతే ఉన్నాయో నాకు ఇక్కడ బకెట్ పాలసీ అనేది ఎంటీ ఉంది. ఇది అబ్జర్వ్ చేయండి, ఇది ఎంటీ ఉంది. నేను ప్రీవియస్గా ఏది ఏడబ్ల్యూఎస్ పాలసీ జనరేటర్ యూజ్ చేస్తూ ఒక బకెట్ పాలసీని ఇక్కడ ఇచ్చేవాడిని. బట్ నేను ఇప్పుడు అది యూజ్ చేయను. క్లౌడ్ ఫ్రంట్ని బేస్ చేసుకొని దాని త్రూ నేను చూస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఎంటీ ఉంది, అది ఒకటి చూడండి. ఎంటీ ఉంది. జస్ట్ నేనేం చేస్తున్నా ఒక 3 నా దగ్గర ఉన్న ఫైల్స్ను index.html అండ్ రఘువీర్ 24 టెక్ ఈ 3 ఫైల్స్ నేను అప్లోడ్ చేస్తున్నా. ఓకే, ఇంకా నేను ఏం చేయట్లేదు ఇక్కడ, జస్ట్ ఐఎమ్ అప్లోడింగ్ 3 ఫైల్స్. యా డన్, నా ఫైల్స్ కూడా అప్లోడ్ అయిపోయాయి. రైట్, ఇప్పుడు ఒక్కసారి ఇది వర్క్ అవుతుందా లేదా జస్ట్ మనం చెక్ చేసుకుందాము. ఓపెన్ ఈ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది నాకు ఓపెన్ కాదు, జస్ట్ ఇది ఓపెన్ అవుతుంది. బట్ ఇమేజ్ రాదు, ఎందుకంటే నేను అక్కడ ఇమేజ్ను మ్యాప్ చేయలేదు కాబట్టి, స్టాటిక్ వెబ్సైట్ పోస్టింగ్ అక్కడ అవన్నీ చేయలేదు కాబట్టి. బట్ నాకు అక్కడ కంటెంట్ ఏముంది, అవర్ ఏడబ్ల్యూఎస్ అజూర్ నెట్వర్కింగ్ ఆన్లైన్ కోర్స్ అని చెప్పేసి నేను ఏదో ఇచ్చాను అక్కడ స్క్రిప్ట్లో. దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ దట్ వన్. రైట్, నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఓపెన్ అవ్వదు, ఎందుకంటే నేను పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్లో పెట్టాను కాబట్టి. రైట్, చలో index.html అయిపోయింది. అండ్ ఇప్పుడు నాకేం కావాలి, ఒక నేను డూప్లికేట్ సెషన్ తీసుకుంటున్నా. డూప్లికేట్ సెషన్ తీసుకొని వాట్ ఐ విల్ డూ, క్లౌడ్ ఫ్రంట్ క్లౌడ్ ఫ్రంట్ దిస్ వన్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, క్రియేట్ డిస్ట్రిబ్యూషన్. ఒకటి డిస్ట్రిబ్యూషన్ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఇది చార్జెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ పే యాజ్ యూ కూడా నేను సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ డిస్ట్రిబ్యూషన్ నేమ్ ఏది ఇద్దాము, ఏదో ఒకటి మనకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండే నేమ్ ఏదో ఒకటి ఇస్తాం. ఓకే, రఘువీర్ ఐఫన్ ఏది క్లౌడ్ ఫ్రంట్ క్లౌడ్ ఫ్రంట్ అని చెప్పేసి నేను ఇస్తున్నా. ఓకే, క్లౌడ్ ఫ్రంట్ అని నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్ అండ్ సింగిల్ వెబ్సైట్ ఆర్ యాప్. ఇది సింగిల్ వెబ్సైట్ ఆర్ యాప్ అండ్ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్, ఇది మల్టీ టెనెంట్ కోసం. అండ్ చూస్ ఇఫ్ ఈచ్ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ విత్ ఆల్ యూనిక్ కాన్ఫిగరేషన్. డన్. ఇక్కడ నేను ఏదైతే S3 బకెట్ అనేది క్రియేట్ చేసుకున్నానో, నేను ఒక S3 బకెట్ క్రియేట్ చేసుకున్నా కదా, ఆ S3 బకెట్ ఇవ్వాలి అనుకుంటే చెక్ డొమైన్ ఏదన్నా మీ దగ్గర డొమైన్ ఉంటే అది మీరు ఇచ్చుకోవచ్చు. ఇది ఆప్షనల్, బట్ మీ దగ్గర ఉంటే ఇచ్చుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి రౌట్ 53 మేనేజ్డ్ డొమైన్ అంటే రౌట్ 53 మీరు మీకు ఒక డొమైన్ పర్చేస్ చేసి ఉంటారు. ఇక్కడ దాన్ని మీరు ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసి ఉంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు నా కంటెంట్ ఏంది, యాక్చువల్గా నా కాన్సెప్ట్ ఏంటి, నాకు నా S3 బకెట్ను పబ్లిక్ యాక్సెస్ లేకుండా కూడా నేను ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, ఐ గో విత్ ఆల్ డిఫాల్ట్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అమెజాన్ S3 అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఏమన్నాడు, ఆరిజిన్ టైప్. ఇక్కడ ఏమన్నాడు చదవండి, యువర్ ఆరిజిన్ ఈజ్ వేర్ యువర్ కంటెంట్ సచ్ యాజ్ వెబ్సైట్ ఆర్ యాప్. ఇక్కడ సచ్ యాజ్ వెబ్సైట్ ఆర్ యాప్. అవి క్లౌడ్ ఫ్రంట్ వర్క్స్ విత్ AWS బేస్డ్ ఆర్జిన్స్ అండ్ ఆర్జిన్ హోస్టెడ్ ఆన్ అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్.
రైట్. నేను ఇక్కడ నాకు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ చేయాలనుకుంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏపీఐ గేట్వేస్ చేయాలంటే ఏపీఐ గేట్వేస్, లేకపోతే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్కు చేయాలంటే అది, అండ్ మీడియా ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంటల్ మీడియా ప్యాకేజ్ వీటి కోసము. బట్ అవర్ టాపిక్ ఈస్ ఏడబ్ల్యూఎస్ S3. దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్. అండ్ ఆరిజిన్ టైప్, ఇప్పుడు ఆరిజిన్ అనేది ఏది, నీ ఎస్ త్రీ బకెట్ నువ్వు దేనికోసం క్రియేట్ చేసావు, ఒకటి క్రియేట్ చేసుకున్నావు కదా, వేర్ ఇట్ ఈస్ దిస్ వన్. ఈ ఆరిజిన్ ఏదైతే ఉందో నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, చూస్. ఓకే, చూస్ అయిపోయింది. అండ్ పాత్ వచ్చేసి ఆప్షనల్ ఉంది కాబట్టి వదిలేసేయండి, అవసరం లేదు. అండ్ స్పెసిఫిక్గా ఏదైనా నీకు పర్టికులర్గా పాత్ ఉంది అని చెప్పేసి అంటే మనం ఆ పర్టికులర్ పాత్ను మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఏ బకెట్ను నువ్వు చేయాలి అనుకుంటున్నావు, ఏది క్లౌడ్ ఫ్రంట్, ఏ బకెట్ పబ్లిక్ యాక్సెస్, ఈ రకంగా క్లౌడ్ ఫ్రంట్లో ఏ ఆర్జిన్ నువ్వు తీసుకోవాలి అనుకుంటున్నావు, S3 ఆర్జిన్ అని చెప్పేసి, అది ఏ బకెట్ పైన నువ్వు ఆపరేషన్ చేస్తున్నావు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కింద మనం సెట్టింగ్స్లోకి వచ్చినామంటే ఇది ఏముంది, అలో ప్రైవేట్ S3 బకెట్ క్లౌడ్ వాచ్, ఓకే, అలో యూజ్ రికమెండెడ్ ఆర్జిన్ సెట్టింగ్స్, ఓకే, ఇవన్నీ వదిలేసేయండి, క్యాష్ కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి, ఇక్కడ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇఫ్ నువ్వు ఈ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అనేది ఎనేబుల్ చేయాలి అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. డు నాట్ ఎనేబుల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్స్. నాకు ఇప్పుడు సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ ఏమీ అవసరం లేదనుకుంటే దిస్ వన్ ఎనేబుల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ కావాలి, సెక్యూరిటీ ప్రొటెక్షన్ నాకు కావాలి, ఎందుకంటే వెబ్ ఏది హెచ్టిటిపి ఇవి కదా కాబట్టి. అండ్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ రికమెండెడ్ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడైతే మనం సెలెక్ట్ చేయము ఎందుకంటే చార్జెస్ పడతాయి కాబట్టి. డిడాస్ అటాక్స్ అంటే, డిడాస్ అటాక్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో లేయర్ 7, అక్కడ నీకు ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు ఎందుకంటే నా దగ్గర వెబ్ లేదు కదా, రైట్. అండ్ అంతే, ఎనేబుల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ ఎనేబుల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు డీడాస్ ప్రొటెక్షన్ నాకు అవసరం లేదు. డీడాస్ అంటే ఏంటి అంటే, లైక్ ఒక షీల్డ్ తోటి నువ్వు ఇంటిగ్రేట్ చేయడము, వెబ్ అప్లికేషన్ ప్రొటెక్షన్ అంటే ఫైర్ వాల్స్ నువ్వు యాడ్ చేయడము, ఈ రకంగా ఉంటుంది. మీకు కావాల్సిన కంటెంట్ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ మీరు ఇది చదవండి, యూ విల్ గెట్ వన్ ఐడియా. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది హై, లో, ఏవి సెన్సిటివ్ ఫర్ బ్లాకింగ్ డీడాస్ ట్రాఫిక్, ఇవన్నీ వదిలేసేయండి, ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్లో నాకు ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ కాదు, ఇది రివ్యూ. అంటే నువ్వు ఏమేమి చేసావు అని చెప్పేసి మొత్తం నువ్వు ఇక్కడ రివ్యూ చేసుకోవడానికి, లైక్ నువ్వు నేమ్ ఏది ఇచ్చావు, అండ్ పే యాజ్ యూ గో మనం సెలెక్ట్ చేసుకున్నది. ఇక్కడ బిల్లింగ్ ఫ్రీ కాదు, పే యాజ్ యూ గో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఫ్రీ నాకు ఉంటే యాక్చువల్గా ఫ్రీ వీడు ప్రొవైడ్ చేసేవాడు, నో ఇష్యూ, ఓకే, వదిలేసేయండి. ఇక్కడ పే యాజ్ యూ వచ్చింది, $0 per month. దానికి మనము బిల్లింగ్ పడితే అది బిల్లింగ్ మనము చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ S3 ఆర్జిన్ డన్. ఇంకా కనెక్షన్ టైమ్ అవుట్ టీటీఎల్ వచ్చేసి 10, క్యాష్ సెట్టింగ్స్ నేను ఏం సెలెక్ట్ చేయలేదు, అండ్ సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ ఎనేబుల్ చేశాను, డన్. నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ నేను క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ డిస్ట్రిబ్యూషన్. యువర్ అకౌంట్ మస్ట్ బి వెరిఫైడ్ బిఫోర్. టు వెరిఫై యువర్ అకౌంట్ ప్లీజ్ కాంటాక్ట్ AWS సపోర్ట్. ఓకే, ఇది ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి నువ్వు వెరిఫై చేసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది. బట్ వన్స్ అగైన్ ఐ విల్ ట్రై. ఓకే, ఇది ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి నాకు అకౌంట్ వెరిఫై చేసుకోమని అండ్ AWS ఏది సపోర్ట్ను ఒకసారి కాంటాక్ట్ కమ్మని చెప్పేసి చెప్తోంది, అంతకుమించి వేరే ఏం లేదు. ఇక్కడ మీరు ఇది క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, వితౌట్ ఇక్కడ ఏది నేను ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ ఏదైతే ఉందో, ఇక్కడ పర్మిషన్స్లో పబ్లిక్ యాక్సెస్ ఏదైతే ఉందో దిస్ వన్, ఇక్కడ పాలసీస్ నేను ఏమి ఇవ్వలేదు. బట్ నాకు ఇక్కడ సక్సెస్ అని వస్తే, ఇక్కడ సక్సెస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, ఇక్కడ ఒక పాలసీ జనరేట్ అవుతుంది, లైక్ యాక్షన్ అండ్ రిసోర్సెస్లో దేన్ని నువ్వు మేనేజ్ చేయాలి అండ్ AWS సోర్స్ ఏఆర్ఎన్ ఎక్కడ నుండి తీసుకోవాలి అని చెప్పేసి దానికి సంబంధించింది నాకు ఇక్కడ వస్తుంది. అంతే, అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. లైక్ దిస్ అయ్యింటే బాగుండేది. వీడు యాక్చువల్గా ఫ్రీ 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 ప్రొవైడ్ చేయాలి, ఎందుకు చేయట్లేదు? మ్మ్, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఐ విల్ డూ వన్ థింగ్, నేను ఒకసారి లాగౌట్ చేస్తాను, లాగౌట్ చేసి మళ్ళీ ఫాస్ట్గా చేద్దాము. ఆ, ఏదైనా లక్ ఉందేమో మనకు చూద్దాం. కమాన్ సైన్ అవుట్, అగైన్ సైన్ ఇన్ చూద్దాం, అయితే మంచిది. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే అయ్యింది అనుకొని మనం ఫీల్ కావడం. సెక్యూరిటీ MFA, ఓకే, ఓకే. 218,472 డైలీ బేసిస్లో కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు కూడా సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్స్ ఉంటాయి చాలా. క్లౌడ్ ఫ్రంట్
Mm, distribution, monitoring, cache statics is not this one, security access, not this one, not this one, not this one. ఓకే. యాక్చువల్‌గా ఇక్కడ క్రియేట్ అని చేసేటప్పుడు నాకు మల్టీ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కాకుండా నాకు ఫ్రీ వచ్చేది ఉంటే బాగుండు. ఫ్రీది వస్తుంది యాక్చువల్‌గా ఎందుకో రావట్లేదు డిస్క్రిప్షన్. విత్ డిఫాల్ట్ అమెజాన్ S3 ఆర్జెంటైన్ బ్రౌజ్ విచ్ వన్ దిస్ వన్ చూస్ దిస్ వన్ చూస్ డన్ పాత్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ నెక్స్ట్ ఇది పే యాజ్ యూగోనే పోయింది. పే యాజ్ యూగో పోయింది అంటే పే యాజ్ యూగో అని చెప్పినామంటే నా జిఎస్టిఐఎన్ నెంబర్ ఉంటే ఒకవేళ అది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అండ్ నా పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇది 100% మళ్ళీ ఎర్రర్ ట్రిగ్గర్ అవుతుంది అనుకుంటున్నా. ఇది అకౌంట్ వెరిఫికేషన్ అంటే నేను ఇది ఫ్రీ టైర్ అకౌంట్ యూజ్ చేస్తున్నాను కదా, పే యాజ్ యూగో అకౌంట్ యూజ్ చేస్తే నాకు ఇది వర్కౌట్ అయ్యేది. జస్ట్ ఏం లేదు, సక్సెస్ అని వచ్చేది. అక్కడ పబ్లిక్ యాక్సెస్ అని చెప్పేసి నేను చేయకున్నా కూడా, పబ్లిక్ యాక్సెస్ చేయకున్నా కూడా ఏమవుతుంది, నా S3 బకెట్లో పబ్లిక్ యాక్సెస్ అండ్ పాలసీ అది ఇవ్వకపోయినా కూడా ఆ బకెట్కు నేను క్లౌడ్ ఫ్రంట్ అనేది ఈ రకంగా నేను యూజ్ చేసుకుంటే వాటిని పబ్లిక్లీ నేను యాక్సెస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంతే, అంతకుమించి వేరేదేం ఉండదు. వచ్చింటే బాగుండేది, బట్ నో ఇష్యూస్. మీరు కంపెనీలో ఎప్పుడైనా ఇప్పుడు ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ గై, మీకు కంపెనీలో కంపల్సరీ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు, పే యాజ్ యూ గో అకౌంటే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ని క్రెడిట్స్ మీకు ఇస్తారు కాబట్టి ఇవి ఎవరు ఫ్రీ టైర్ అకౌంట్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. ఇఫ్ యువర్ కంపెనీ మీకు ఒక అకౌంట్ ప్రొవైడ్ చేసి ఉంటుంది, దాంట్లో మీరు కావాలనుకుంటే ప్రాక్టీస్ చేసుకొని ఇమ్మీడియట్లీ డిలీట్ చేసుకోండి. రైట్, దిస్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్. దిస్ ఈజ్ అవర్ క్లౌడ్ ఫ్రంట్. క్లౌడ్ ఫ్రంట్ S3 బకెట్ని యాక్సెస్ చేయడం అంటే పబ్లిక్ యాక్సెస్ కాకుండా S3 బకెట్ని యాక్సెస్ ఏ రకంగా చేస్తాము అనేది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ మీ ఇన్ వాట్సాప్ ఆర్ డైరెక్ట్లీ ఇన్ కామెంట్ బాక్స్. డెఫినెట్లీ ఐ విల్ రీచ్ యువర్. అండ్ ఇంకా మనకు ఎవ్రీ మంత్ 15th అండ్ 1st మనకు క్లాసెస్ అనేటివి ఎవ్రీ మంత్ 15th ఈ పెయిడ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ సీక్వెన్స్గా ఫస్ట్ ఏది నేర్చుకోవాలి, సెకండ్ ఏది నేర్చుకోవాలి, దాని కంటిన్యూటీ మీకు తెలియాలి అంటే యూట్యూబ్లో నేను 30-40% ఇస్తున్న సబ్జెక్ట్, బట్ అన్నీ నేను ఇవ్వలేను. ఇఫ్ మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఎవరిని అడుగుతారు? నేను ఫ్రీగా ఉన్న టైంలో నేను చెప్పడం, యూట్యూబ్లో సర్చ్ చేసుకోవడం. యూట్యూబ్లో సగానికి సగం స్క్రాపే ఉంటుంది. ఓకే, 50% స్క్రాప్ ఇన్ ద సెన్స్ అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వెతుక్కోవడానికి మీకు టైం వేస్ట్ అవుతుంది. మీకు టైం అనేది ఎక్కువ లేదు, ఓన్గా మీరు సెర్చ్ చేసుకోవడానికి అనుకున్నప్పుడు పెయిడ్ క్లాసెస్లో జాయిన్ కండి. మనం ఎక్కువ కూడా ఏం ఛార్జ్ చేయట్లేదు. దానికి సంబంధించిన నాకు ఏదన్నా సార్ ఫ్రీ డీటెయిల్స్ అంటే దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను, అది మీకు షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎ సింగిల్ పర్సన్ జాయిన్ కావాలనుకుంటే దానికి సపరేట్ ప్రైస్ ఉంటుంది అండ్ 1-to-1 కూడా ఉంటుంది. అండ్ సపరేట్గా మాకు ఒక 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ అనే గ్రూప్ ఉన్నాను సార్, మాకు ఏమన్నా అడిషనల్గా ఏమైనా డిస్కౌంట్ ఉందా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ మీకు అడిషనల్గా డిస్కౌంట్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్స్క్రైబ్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్లో పెద్దగా ఏముండవు, జస్ట్ కొన్ని వీడియోస్ చూసి కామెంట్స్ పెట్టాలి అండ్ లైక్స్. అవి అవి పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి అనను, కామెంట్స్ ఏవైనా కూడా. ఇప్పుడు సపోజ్ ఇది బాగుంది అంటే బాగుంది, లేదు ఏదైనా డౌట్ ఉందంటే డౌట్, ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ ఏమైనా పెడితే వాళ్ళకు అడిషనల్గా ప్రతి ఒక్క కోర్స్ ఏదైనా కూడా వాళ్ళకు 10% నుండి 30% డిస్కౌంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. రైట్, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. రైట్.